నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనం గతంలో గోల్డ్ రేట్ గురించి ఆల్రెడీ నేను మిమ్మల్ని అడిగితే ఫిబ్రవరిలో తగ్గుతుంది అని మీరైతే చెప్పారు సార్. సేమ్ ఎగ్జాక్ట్‌గా అలాగే జరిగింది. అట్లాగే మీకు చాలా మంది అయితే కాల్ చేసి అడిగారు. వెండి పెరుగుద్దని కూడా చెప్పారు. సేమ్ ఆ ప్రెడిక్షన్ చూసి ఎన్నో కాల్స్ అయితే వచ్చాయని మీరు చెప్పారు సార్. సో ఇప్పుడు మనం మార్చి దగ్గరలో ఉన్నాం. ఈ మార్చిలో గోల్డ్ రేట్‌ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటారు? ఒక్కసారి చెప్తారా? ఓకే అమ్మా. మనము ఇయర్లీ వీడియో ఒకటి చేసాము. ఏదో జస్ట్ అట్లా చెప్పుకుంటూ పోయాను. ఇక్కడ ఏంటంటే నేను డేట్ వైజ్ చెప్తాను మీకు. ఎప్పుడెప్పుడు తగ్గుతుంది, వెండి రేట్ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది క్లియర్గా చెప్తాను. కానీ దీన్ని ప్రామాణికంగా చేసుకొని ఏ వేలు లక్షల కోట్లు ఏం పెట్టుకోకండి. దయచేసి ఏదో మీకు కావాల్సినంత తీసుకోండి. అంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, ట్రేడింగ్ కూడా చూసుకొని కొద్దిగా ఏదో చిన్న చిన్న లాభాలు వచ్చేలా చేసుకోండి. లాస్ట్ మంత్ అయితే చాలా బాగా క్లియర్గా వచ్చింది. జనవరి మంత్ కూడా క్లియర్గానే వచ్చాయి. కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని కొంచెం చూసుకుంటూ ఉండండి ఎలా ఉంటుంది ఏంటిది. న్యూమరాలజీ పరంగా ఏంటంటే ఆ రోజున్న గ్రహస్థితులను బట్టి ఈ నంబర్ని బట్టి అక్కడ చేసేవాళ్ళు అలా చేస్తున్నారేమో నాకు తెలీదు. నేను న్యూమరాలజీ పరంగా చేస్తే కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. మనకు దాదాపు ఒక 4-5 months నుంచి చేస్తున్నాం కదా, దాదాపు మ్యాచింగ్ అవుతున్నాయి. క్లియర్గా బాగానే ఉంది, చేసుకోండి. ఇంకోటి ఇప్పుడు మనకు డేట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ డేట్స్ ఉంటాయి కదా. దీనికి సంబంధించినవి ఏంటంటే గోల్డ్ రేట్ అంటే మనకు 1, 10, 19, 28 ఉంటాయి. 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27. ఇలా ఈ ఒక్కొక్క నంబర్ మీద ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనకు ఒక్కొక్క గ్రహ ప్రభావానికి సంబంధించింది పెరిగేది తగ్గించేది ఉంటుంది దీంట్లో. అందుకని ఇప్పుడు వెండికి సంబంధించింది ఏంటంటే చంద్రుడు అధిపతి కాబట్టి వెండికి చాలా మనము ఫిబ్రవరి మంత్ బాగా హై పెరుగుతుందని చెప్పాం. బంగారం కొద్దిగా దిగుతుందని చెప్పాం. అలాగే జరిగింది. కొన్ని డేట్స్లో పెరుగుతుందని కూడా క్లియర్గా చెప్పాను. అదే డేట్స్లో అట్లా అయింది. ఓకే. ఇప్పుడు ఈ మంత్ మార్చి మంత్ చాలా గురుడికి సంబంధించింది కాబట్టి గురుడు ఎవరు అధిపతి, బంగారానికి పసుపుకి అధిపతి కాబట్టి పసుపు కలర్ ఆయనకు చాలా ఇది ఉంటుంది, చాలా పెరుగు ఛాన్స్ ఉంది. ఏమన్నా మీరు ఫిబ్రవరి మంత్లోనే నేను చెప్పాను కాబట్టి ఎవరన్నా తీసి పెట్టుకోండొచ్చు గోల్డ్. ఓకే. ఇక్కడైతే అమ్మాలనుకుంటే కొనాలనుకుంటే ఫిబ్రవరిలో కొనుంటే బాగుండేది. అమ్మాలనుకుంటే మార్చిలో అమ్మాల్సింది బాగుంటుంది, చాలా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా వచ్చింది. మన ఎస్పెషల్లీ మనకు ఏపీ తెలంగాణలో బాగా కొంటారు. మిగతా రాష్ట్రాలు కొంచెం అటు ఇటు ఉన్నా సరే మనకి ఇక్కడ మాత్రం చాలా బంగారంకి డిమాండ్ బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ డేట్లో బాగా పెరుగుతుంది, ఏ డేట్లో తగ్గుతుంది. మార్చి మంత్ అయితే బాగా హెవీగానే ఉంటుంది, కానీ వెండి రేటు తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త. కొన్ని డేట్స్లో పెరిగే ఛాన్స్ ఉంది, అది కూడా క్లియర్గా చెప్తాను, చూసుకోండి. ఇప్పుడు 1, 10, 19 గోల్డ్ బాగా పెరుగుతుంది. దీని కోడ్ ఏంటంటే 1/5 కోడ్ చాలా ఉంటుంది. 28 ఉంది కదా, ఈరోజు తగ్గుతుంది గోల్డ్ రేటు. మరి ఇది కూడా సేమ్ డేట్ కదా, అంటే ఇక్కడ 2 నెంబరు, ఇక్కడ వెండి పెరుగుతుంది. 2 అంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి కొంచెం వెండి పెరిగే ఛాన్స్ ఉంది. వెండి పెరిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఇక్కడ అది కూడా మూమెంట్ స్లో ఉంటుంది. ఏదైనా కూడా పెద్దగా ఎక్కువ ఇది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 2, 11, 20, 29 2, 20, 29 రోజుల వెండి పెరుగుతుంది, గోల్డ్ కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ రోజునంతా ఈ డేట్లలో తగ్గుతుంది. మళ్ళీ 11 ఉంది కదా, 11th రోజున కొద్దిగా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది, వెండి తగ్గుతుంది. వెండి పెరుగుతుంది, సారీ, గోల్డ్ పెరుగుతుంది, వెండి తగ్గుతుంది. అది అట్లా. ఇది ఎందుకంటే ఇక్కడ 11 నంబర్స్ వచ్చాయి కదా, ఈ 11 నంబరు కొంచెం
రైజింగ్ చేపిస్తాయి అట్లా. నెక్స్ట్ 3 రోజున గోల్డ్ బాగా పెరుగుతుంది ఓహో ఫుల్గా. గురుడు అధిపతి కదా, ఆయన ఫుల్గా చేస్తాడు. ఇక్కడ రెండు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, గోల్డ్ కానీ వెండి కానీ. ఓకే సేమ్ ఇక్కడ 21 కూడా అంతే ఉంటుంది. 30 రోజున మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది ఓకే గోల్డ్. వెండి తగ్గుతుంది కొంచెం. ఓకే నెక్స్ట్ 4th రోజున 50-50. 13th రోజున గోల్డ్ చాలా పెరుగుతుంది. ఓకే 22 రోజున వెండి బాగా పెరుగుతుంది, గోల్డ్ కొంచెం తగ్గుతుంది. ఓకే 31 రోజున సేమ్ గోల్డ్ బాగా పెరుగుతుంది, వెండి కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. 5-14-23 ఇక్కడ గోల్డ్ బాగా పెరుగుతుంది. ఇక్కడ రెండు కూడా 50-50 ఉంటాయి. ఇక్కడ 23 రోజు కూడా సేమ్ వెండి కానీ గోల్డ్ కానీ రెండు కూడా 50-50 ఉంటాయి, కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా. ఇది చూసుకోండి కొంచెం ఒకసారి. నెక్స్ట్ 6 కానీ 15 కానీ 24 కానీ. 24th రోజున కొంచెం వెండి పెరిగే ఛాన్స్ ఉంది, ఓకే గోల్డ్ కూడా కొద్దిగా లాగేస్తుంది. కానీ 6-15 రోజున గోల్డ్ చాలా బాగా పెరుగుతుంది, ఓ వెండి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఇది మళ్ళీ 7-16-25 రోజున. 7th రోజున రెండు కూడా 50-50 కొద్దిగా అటు ఇటు మూమెంట్లో ఉంటాయి, ఎక్కువ పెరుగు ఒకటి తగ్గే ఛాన్స్ లేదు. 16-25 16 అయితే గోల్డ్ బాగా పెరుగుతుంది, ఇక్కడ 25 అయితే వెండి పెరుగుతుంది కానీ గోల్డ్ తగ్గే ఛాన్స్. ఇట్లా 8 రోజున మనకి ఫుల్గా వెండి కొద్దిగా 8 రోజున ఏంటంటే ఏది మూమెంట్ సరిగా ఉండదు కాబట్టి రెండు కూడా అటు ఇటుగా ఉంటాయి, పెద్దగా హెవీగా అనేది ఏమి ఉండదు. 17th రోజున కూడా సేమ్ అంతే 50-50 అటు ఇటుగా పెద్దగా పెరిగే ఛాన్స్ ఏమి ఉండదు. 26 రోజున వెండి కొద్దిగా పెరుగుతుంది, గోల్డ్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. 9th రోజున చాలా పెరిగే ఛాన్స్ ఉంది గోల్డ్. ఓకే వెండి కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. 18th రోజున సేమ్ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, పెద్దగా మార్పు ఏమి ఉండదు. 27 రోజున కూడా కొద్దిగా మార్పు ఏమి ఉండదు, అంత ఇదిగా ఉండదు. చూసుకొని ఈ డేట్స్ బాగా పెరిగే డేట్లు కొన్ని ఉన్నాయి. మీరు ఎవరైనా ట్రేడింగ్ కానీ అట్లా చేసుకుంటే వాళ్ళు కానీ చూసుకుంటే. లాస్ట్ మంత్ ఎవరో జనవరి మంత్లో 5-6 మంది లేడీస్ గారు దాదాపు ఒక 30 lakhs వరకు వెండిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారంట. ఆ మంత్ జనవరి మంత్ తగ్గిపోతుందని నేను చెప్పాను. సార్ మీరు ముందు వీడియో చేస్తే బాగుంటుంది సార్, మేము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోతామంటే సర్లేమ్మా ఫిబ్రవరి ఉంచుకోండి, ఫిబ్రవరిలో బాగా పెరుగుతుంది అని చెప్పాను అప్పుడు. అట్లా అందుకని కొద్దిగా ఏదన్నా నాకు కాల్ చేసినా కూడా నంబర్ నాదే, నేనే మాట్లాడతాను కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇవే ప్రామాణికంగా కాకుండా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా కొన్ని డేట్లు కలిసి వస్తాయి కాబట్టి అట్లా పెట్టుబడి పెట్టేది కూడా మనకు బాగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. పర్సనల్గా చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకు 8 రోజున ఎప్పుడు కూడా ఇన్బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఆ రోజున వీళ్ళకు లక్కీ ఉందనుకోండి, వాళ్ళకు అమ్మేది కరెక్ట్గా సెట్ అవుతుంది కదా. అందుకని చూసుకొని చేసుకుంటే కనుక 100% బాగుంటుంది. న్యూమరాలజీని హాయిగా నమ్మొచ్చు. 100% ఇంతవరకు జరిగినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు కూడా చెప్పాను, చూస్ చేసుకోండి. అదే సో విన్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ డేట్లో చేసుకునేలాగా మనం చూసుకోవాలి. సో అందుకని కింద సార్ నెంబర్ ఇస్తున్నాము. మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలన్నా సార్కి కాల్ చేసి క్లియర్గా కనుక్కోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే సార్.